మొదటిగా దేవుని వందనాలు. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మరలా మీ వద్దకు వచ్చేటకు నాకు మంచి కృపను చూపాడు. అందుకని దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి అయిన దేవ, నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం యేసయ్య. ఇక ముందు నువ్వు కాపాడబోయే దేవుడవు నీవే. నీ వాక్యం నేను ప్రజలకు బోధిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నీవే మాట్లాడము తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎఫెసీయులకు 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. విధేయులంటే లోబడాలి, ఎదురు చెప్పకూడదు. మమ్మీ డాడీకి చెప్పిన మాట వినాలి. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. సన్మానించడం అంటే గౌరవించాలి. మమ్మీని డాడీని గౌరవిస్తే యేసయ్య మనకు మేలు చేస్తాడు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగుదువు. అప్పుడు యేసయ్య మనకు మంచి దీర్ఘాయును ఇస్తా అన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.